వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మే 13, 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. జాతీయ, రాష్ట్రాల పథకాలు. 1. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించిన అన్నపూర్ణ భండార్ పథకం ద్వారా మహిళలకు నెలకు ఎంత ఆర్థిక సాయం అందనుంది? ఏ 1500, బి 2000, సి 3000, డి 5000. సమాధానం సి 3000. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఆమోదించింది. అర్హులైన మహిళలకు నెలకు 3000 రూపాయలు డీబీటీ ద్వారా అందజేస్తారు. ఇది జూన్ 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది మరియు గతంలో ఉన్న లక్ష్మీర్ భండార్ పథకం స్థానంలో వస్తుంది. 2. వ్యవసాయం, పోషణ మరియు ఆరోగ్యాన్ని అనుసంధానించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన సేహత్ మిషన్ పూర్తి పేరు ఏమిటి? ఏ సైన్స్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, బి సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ హెల్త్ అండ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ, సి సోషల్ ఎంపవర్మెంట్ త్రూ హెల్త్ అండ్ అగ్రికల్చరల్ ట్రైనింగ్, డి సిస్టమాటిక్ ఎవల్యూషన్ ఫర్ హెల్త్ కేర్ అండ్ ఎలైడ్ ట్రాన్స్ఫర్మేషన్. సమాధానం ఏ సైన్స్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ త్రూ అగ్రికల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ మిషన్ ఐసీఏఆర్ మరియు ఐసీఎంఆర్ సంయుక్త ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా ఆరోగ్య ఫలితాలతో ముడిపెట్టడం మరియు నివారణాత్మక ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. దీనిని మే 11, 2026న న్యూఢిల్లీలో ప్రారంభించారు. 3. భారతదేశపు మొట్టమొదటి లో ఎమిషన్ జోన్ అంటే లో ఎమిషన్ జోన్ ఏ నగరంలో ఏర్పాటు కానుంది? ఏ ముంబై, బి ఢిల్లీ, సి పూణే, డి బెంగళూరు. సమాధానం సి పూణే. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి పూణేలో ఈ జోన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ పాతరకం ఇంజన్లు కలిగిన వాహనాల ప్రవేశంపై ఆంక్షలుంటాయి. 4. మేఘాలయలోని ఏ జిల్లాలో ఎర్రీ సిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభించారు? ఏ ఈస్ట్ ఖాసీ హిల్స్, బి రీభోయ్, సి వెస్ట్ గారో హిల్స్, డి జైంతియా హిల్స్. సమాధానం బి రీభోయ్. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఈ యూనిట్ను ప్రారంభించారు. మేఘాలయలో గారో మరియు ఖాసీ భాషలను అధికారిక భాషలుగా గుర్తించడమే కాకుండా 1వ తరగతి వరకు తప్పనిసరి చేశారు. నియామకాలు. 5. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ అమరేందు ప్రకాష్, బి అశోక్ కుమార్ పాండా, సి కృష్ణకుమార్ సింగ్, డి సంజయ్ కుమార్. సమాధానం బి అశోక్ కుమార్ పాండా. డాక్టర్ అశోక్ కుమార్ పాండా మే 9, 2026 నుండి సెయిల్ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఈయన 1992లో మేనేజ్మెంట్ ట్రైనీగా సెయిల్లో చేరి సుమారు 30 దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. 6. పశ్చిమ బెంగాల్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అంటే చీఫ్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఏ మనోజ్ అగర్వాల్, బి హరికృష్ణ ద్వివేది, సి సురేష్ చంద్ర మొహంతి, డి అలోక్ రంజన్. సమాధానం ఏ మనోజ్ అగర్వాల్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మనోజ్ అగర్వాల్ నూతన ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ. 7. భారత శాస్త్రవేత్తలు ఇటీవల మన పాలపుండ గెలాక్సీ లోపల గుర్తించిన మరుగుజ్జు గెలాక్సీ పేరు ఏమిటి? ఏ ఆండ్రోమేడా, బి లోకీ, సి ధోర్, డి మెస్సియర్. సమాధానం బి లోకీ. పాలపుండ గెలాక్సీ లోపల దాగి ఉన్న ఒక ప్రాచీన మరుగుజ్జు గెలాక్సీకి శాస్త్రవేత్తలు లోకీ అని నామకరణం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను ఇటీవల కనుగొన్నారు. 8. భారతదేశపు మొట్టమొదటి కార్బన్ శోషక సేవల వృక్షం అంటే కార్బన్ అబ్జార్బింగ్ ఆల్గే ట్రీ ఎక్కడ ఆవిష్కరించబడింది? ఏ పూణే, బి భోపాల్, సి ఇండోర్, డి జైపూర్. సమాధానం బి భోపాల్. భోపాల్లోని స్వామి వివేకానంద పార్కులో దీనిని ఏర్పాటు చేశారు. ఇది శైవలాల ద్వారా గాలిలోని CO2ను పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. ఒక్క మెషిన్ 25 పెద్ద చెట్లతో సమానంగా పనిచేస్తుంది. 9. 2025లో భారత్ రికార్డు స్థాయిలో ఎంత GW సౌరశక్తిని విస్థాపన చేసింది? ఏ 30 GW, బి 44 GW, సి 50 GW, డి 60 GW. సమాధానం బి 44 GW. 2025లో భారత్ రికార్డు స్థాయిలో 44 GW సౌరశక్తిని విస్థాపన చేసింది. ఆర్థికం, బ్యాంకింగ్. 10. ఆర్థిక సంవత్సరం 2025-26లో భారతదేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకులు అంటే పిఎస్బిలు ఎంత మేర రికార్డు నికర లాభాన్ని సాధించాయి? ఏ 1.25 లక్షల కోట్లు, బి 3.21 లక్షల కోట్లు, సి 1.98 లక్షల కోట్లు, డి 86,971 కోట్లు. సమాధానం సి 1.98 లక్షల కోట్లు. ప్రభుత్వరంగ బ్యాంకులు 2026లో ముందు జరిగిన ఏడాదితో పోలిస్తే 11.1% వృద్ధిని సాధించి 1.98 లక్షల కోట్ల రికార్డు లాభాన్ని ఆర్జించాయి. వీటి స్థూల నిరర్ధక ఆస్తుల రేటు 1.93% తగ్గింది.
11 సెబీ సవరించిన నిబంధనల ప్రకారం విద్యా సంబంధిత మరియు పెట్టుబడిదారుల అవగాహన కోసం స్టాక్ మార్కెట్ డేటాను ఎంత సమయ జాప్యంతో వాడవచ్చు? ఏ 1 రోజు, బి 7 రోజులు, సి 15 రోజులు, డి 30 రోజులు. సమాధానం డి 30 రోజులు. లైవ్ మార్కెట్ డేటా దుర్వినియోగాన్ని అరికట్టడానికి సెబీ ఈ మార్పులు చేసింది. జూలై 1, 2026 నుండి విద్యా అవసరాల కోసం మార్కెట్ ధరలను 30 రోజుల జాప్యంతో మాత్రమే ఉపయోగించాలి. 12 ఆర్బీఐ ఆదేశాల ప్రకారం అన్ని బ్యాంకులు కౌంటర్లో ఒక వ్యక్తికి ఒక రోజుకి ఎన్ని మాసిన నోట్లను ఉచితంగా మార్చాలి? ఏ 10 నోట్లు లేదా 2000 రూపాయల వరకు, బి 20 నోట్లు లేదా 5000 రూపాయల వరకు, సి 50 నోట్లు లేదా 10,000 రూపాయల వరకు, డి పరిమితి లేదు. సమాధానం బి 20 నోట్లు లేదా 5000 రూపాయల విలువని చెంచిన మాసిన నోట్లను ఎటువంటి ఛార్జీలు లేకుండా వెంటనే మార్చాలి. 13 భారత పోస్టల్ శాఖ FY26లో ఎంత రికార్డ్ ఆదాయాన్ని సాధించింది? ఏ 10,000 కోట్లు, బి 12,500 కోట్లు, సి 15,296 కోట్లు, డి 20,000 కోట్లు. సమాధానం సి 15,296 కోట్లు. భారత పోస్టల్ శాఖ FY26లో 15,296 కోట్ల రికార్డ్ ఆదాయాన్ని సాధించింది. పర్యావరణం, సాంకేతికత. 14 సిఎస్ఐఆర్, సిఆర్ఆర్ఐ మరియు బీపీసీఎల్ కలిసి అభివృద్ధి చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డును బలోపేతం చేసే సాంకేతికత పేరు ఏమిటి? ఏ ప్లాస్టోరోడ్, బి జియోసెల్, సి గ్రీన్ పేవ్, డి రీసైకిల్ రోడ్. సమాధానం బి జియోసెల్. సిఎస్ఐఆర్, సిఆర్ఆర్ఐ మరియు బీపీసీఎల్ సంయుక్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్డును బలోపేతం చేసే జియోసెల్ సాంకేతికతను అభివృద్ధి చేశాయి. న్యాయ వ్యవస్థ. 15 న్యాయ వ్యవస్థను ఆధునీకరించడానికి సుప్రీంకోర్టు ఇటీవల ప్రారంభించిన ఏఐ ఆధారిత చాట్బాట్ పేరు ఏమిటి? ఏ సుసహాయక్, బి న్యాయ సహాయ్, సి సుప్రీంబాట్, డి జస్టిస్ ఏఐ. సమాధానం ఏ సుసహాయక్. సుప్రీంకోర్టు 1 కేస్ 1 డేటా చొరవతో పాటు ఈ ఏఐ చాట్బాట్ను ప్రారంభించింది. ఇది న్యాయస్థానాల్లో కేసు డేటాను డిజిటల్గా ఏకీకృతం చేయడానికి మరియు సమాచార సేకరణకు సహాయపడుతుంది. క్రీడలు. 16 ఇటీవల కన్నుమూసిన మాల్ ఆండర్సన్ ఏ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు? ఏ అమెరికా, బి ఇంగ్లండ్, సి ఆస్ట్రేలియా, డి ఫ్రాన్స్. సమాధానం సి ఆస్ట్రేలియా. మాల్ ఆండర్సన్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. ఆయన ఇటీవల కన్నుమూశారు. అంతర్జాతీయం. 17 యువేరి ముసేవిని ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా వరుసగా 7వసారి ప్రమాణస్వీకారం చేశారు? ఏ కెన్యా, బి ఉగాండా, సి ఇథియోపియా, డి సుడాన్. సమాధానం బి ఉగాండా. 81 ఏళ్ల ముసేవిని ఆఫ్రికాలో అత్యధిక కాలం పాలించిన నాయకుల్లో ఒకరు. ఈయన తాజా పదవీకాలం 2031 వరకు కొనసాగుతుంది. రక్షణ. 18 భారత వాయుసేన ఆపరేషన్ సింధూర్ విజయవంత వార్షికోత్సవం సందర్భంగా ఎన్ని గంటలపాటు నిరంతరాయంగా పరుగును పురస్కరించింది? ఏ 24 గంటలు, బి 48 గంటలు, సి 72 గంటలు, డి 88 గంటలు. సమాధానం డి 88 గంటలు. గత ఏడాది నిర్వహించిన 88 గంటల విజయవంత వాయు కార్యకలాపాలకు గుర్తుగా మే 7 నుండి 10 వరకు న్యూఢిల్లీలో ఈ పరుగును నిర్వహించారు. ఇందులో సుమారు 600 మంది రన్నర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు. 19 ప్రభుత్వం ప్రణాళిక కేసిన మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ స్కీమ్ పథకంలో భాగంగా మొదటిగా ఎన్ని ఉత్పత్తులను గుర్తించారు? ఏ 50, బి 100, సి 200, డి 500. సమాధానం బి 100. దేశీయ తయారీని పెంచడానికి మరియు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం సుమారు 100 ఉత్పత్తులను గుర్తించింది. ఈ పథకం కింద నాణ్యత ధృవీకరణ కోసం ప్రత్యేక మేడ్ ఇన్ ఇండియా లోగోను కూడా ప్రవేశపెడతారు. పుస్తకాలు. 20 సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాసిన ఏ 2 పుస్తకాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆవిష్కరించారు? ఏ ద బెంచ్ అండ్ ద బార్, బి ద బెంచ్, ద బార్ అండ్ ద బిజార్ అండ్ ద లాఫుల్ అండ్ ది ఆఫుల్, సి లా అండ్ జస్టిస్ ఇన్ ఇండియా, డి మై జర్నీ ఇన్ జ్యుడిషియరీ. సమాధానం బి ద బెంచ్, ద బార్ అండ్ ద బిజార్ అండ్ ద లాఫుల్ అండ్ ది ఆఫుల్. ఈ పుస్తకాలు కోర్టుగది అనుభవాలు, న్యాయ విలువలపై అంతర్దృష్టిని అందిస్తాయి. వీటిని రూపా పబ్లికేషన్స్ ప్రచురించింది. ముఖ్యమైన దినోత్సవాలు. 21 ప్రతి ఏటా మే 12న ఏ అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు? బి అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్, సి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, డి ప్రపంచ నీటి దినోత్సవం. సమాధానం బి అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం. మే 12న అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. గమనిక: మే 12న నర్సుల దినోత్సవం కూడా ఉంది. ఆరోగ్యం. 22 మే 11 నుండి 17 వరకు నిర్వహిస్తున్న మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవం అంటే మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్ 2023 థీమేమిటి? ఏ మెంటల్ హెల్త్ ఈజ్ వెల్త్, బి యాక్షన్,
సి బీ కైండ్ టు యోర్ మైండ్, డి పీస్ అండ్ జాయ్. సమాధానం బి యాక్షన్. కేవలం అవగాహన మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఆచరణాత్మక చర్యలు అంటే స్టెప్స్ తీసుకోవడం దీని ఉద్దేశం. దీనిని మెంటల్ హెల్త్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.